త్రాగుబోతులుగా ఉండి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండాయా ఇక్కడ? అంతే ఉంచండి ఎత్తి. ఒకసారి నిలబడండి నాన్న, మీరు సిగ్గుపడకండి నాన్న. ఒకప్పుడు నేను బాగా తాగానన్నా, ఇప్పుడు మార్చుకున్నాను దేవుడి కృపలో. నా ప్రభు రక్షణలో వచ్చేసానన్నా, నేను యేసయ్య రక్తంలో కడగబడ్డానన్నా అన్నాళ్ళ. ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూడండి నాన్న. ఈరోజు వాళ్ళ జీవితాలు మారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించుకుంటున్నారు వాళ్ళు. దేని వల్లనో తెలుసా? ఆ యేసయ్య ప్రేమ వాళ్ళకి అందటం వల్ల. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు మార్చింది, ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మార్చింది గుండెల్ని. వాస్తవంగా వాళ్ళు మారటం అసంభవం, కానీ దేవుని ప్రేమ వారిని కదిలించింది. కదిలించడానికి ఆ ప్రేమని ఎవరో ఒకళ్ళు మీకు ప్రకటిస్తేనేగా మీ దాకా వచ్చింది. ఒకవేళ యేసయ్యను నమ్ముకోకపోతే మీ జీవితం ఎలా ఉంటుందన్నా? మీరు చెప్పండి నాకు. ఈ పాటికి బతికుండేవాళ్ళు అసలు, కుటుంబాలు నాశనం. కానీ ఈరోజు సమాజంలో నువ్వు వస్తున్నా పోతున్నా వందనాలనే పరిస్థితి ఉంది. ఒక బలహీనుడైన మనుషుణ్ణి ఒక మహనీయునిగా మార్చేసింది యేసయ్య సువార్త. మరి బాధ్యతగా ప్రకటించే వాళ్ళు ప్రకటించకపోతే వాళ్ళ గతి ఏంటి? ప్రతి విశ్వాసి బాధ్యత తీసుకుని నేను ప్రకటించే సువార్త శక్తి గలది, వ్యర్థం కాదని ఎదిగి ప్రకటించాలి.